ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పూర్తి స్థాయిలో ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. రైతులు వినూత్న ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్న సంకల్పంతో భారీ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లా రైతాంగానికి అవసరమైన ఆధునిక పరికరాలను పెద్ద ఎత్తున అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అధికారికంగా శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పంట కోత, నూర్పిడి యంత్రాలతో పాటు వ్యవసాయ భూమిని చదును చేసే యంత్రాలు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్ల కోసం పెద్ద సంఖ్యలో అన్నదాతలు విశేష ఆసక్తి చూపారు. ఈ పద్ధతి కింద సబ్సిడీ పరికరాలు పొందేందుకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2000 మందికి పైగా రైతులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే నాటికి రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన రైతుల తుది జాబితాను సిద్ధం చేసిన తర్వాత లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అధికారులు అనుసరించనున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపికైన అర్హులైన రైతులకు త్వరలోనే అధికారుల నుంచి అధికారిక సమాచారం, తదుపరి మార్గదర్శకాలు నేరుగా అందుతాయి. అధికారుల నుంచి ఎంపికైనట్లు సమాచారం అందుకున్న రైతులు ఎక్కడా మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. రైతులకు మంజూరైన నిర్దిష్ట వ్యవసాయ యంత్రం వాస్తవ విలువలో ప్రభుత్వం అందించే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని మాత్రమే లబ్ధిదారుడు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మిగిలిన సొమ్మును చెల్లించి తమకు అవసరమైన వ్యవసాయ పరికరాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది లబ్ధిదారులకు అందించే సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు భారీ ఊరటనిచ్చింది. వ్యవసాయంలో పెట్టుబడి భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా వెనుకబడిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ శాతాన్ని పెంచింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు, మహిళా రైతులకు, సన్న, చిన్నకారు రైతులకు ఏకంగా 50% రాయితీని ఈ ప్రభుత్వం ఉదారంగా అందిస్తోంది. గతేడాది అమలు చేసిన పథకంలో అందరికీ ఒకేలా యంత్రాలు, యంత్ర పరికరాలపై కేవలం 40% రాయితీ మాత్రమే ఇచ్చేవారు. ఈసారి పరిస్థితులను సమీక్షించి ప్రత్యేక వర్గాలకు 50% రాయితీ ఇస్తూనే ఇతర సాధారణ రైతులకు మాత్రం గతంలో ఇచ్చిన విధంగానే 40% రాయితీని యథాతథంగా వర్తింపజేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల రైతులకు తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భూమిని సిద్ధం చేయడంలో అత్యంత కీలకమైన భారీ ట్రాక్టర్లు, రోటావేటర్లు ఈ రాయితీ పరికరాల జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. పాత పద్ధతులను పక్కన పెట్టి భూమిని వేగంగా దున్నేందుకు అవసరమైన ఆధునిక నాగళ్లు, దమ్ము చక్రాలు సైతం ఈ పథకం కింద భారీ సబ్సిడీపై పొందొచ్చు. తైవాన్ స్ప్రేయర్లను రైతులకు అందిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిపోయే పంట అవశేషాలను సులభంగా తొలగించే యంత్రాలు, వృధాగా పోయే గడ్డిని బేళ్లు కట్టే యంత్రాలు తదితర పరికరాలు కూడా లభిస్తాయి.